మార్పు కావాలి అనుకుంటా తిప్పలు పడి చివరికి చెయ్యి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చేసినారు. వస్తానే ఆలస్యం చేయకోకుండా పనులు మొదలుపెట్టేసినారు. మంత్రులంతా మీటింగుల మీద మీటింగులు పెడతా స్పీడ్ చూపిస్తున్నారు. గ్యారంటీలకి అప్లికేషన్లు, సమస్యలపై కంప్లైంట్లు, కొత్త పద్ధతులు, కొత్త రూల్స్. కొత్త గవర్నమెంట్ వచ్చినాక నెల రోజుల్లోనే అంతా కొత్త మార్పులు చూపించేసినారు. ముందు ఇంకా కొత్తదనం చూపిస్తారంట. కొట్టుకుంటారు, ఊకుకే గిల్లుకుంటారు, వాళ్ళేమొస్తారా అనుకున్నారు చాలా మంది. గాని బరాబర్ చెయ్యి పార్టీ వాళ్ళే అధికారంలోకి వచ్చిర్రు. వచ్చుడైంది చెయ్యి పార్టీ వాళ్ళు సీట్లే కూకొని అట్లిట్లా ఆయితారానికి నెల రోజులు అవుతుంది. అందుకే ఇక సీఎం రేవంత్ సారు నెల రోజులు ఎట్టెట్ట అయింది, ఎట్టెట్ట గడిచిందో ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసుకొచ్చిండు. రేవంత్ అన్న అని గుండెల్లో పెట్టుకున్నారు. ఇక మిమ్మల్ని ఆది మార్వను, మంచిగా పాలిస్తా, మంచిగా చేస్తా అన్నట్టు రాసుకొచ్చిండు. మరిగా సారు కూడా నిజానికి నెల దినాలనే కొత్తగా చేసిండు. వస్తనే ఆడోళ్లకు ఫ్రీ బస్సు పథకం అమలు చేసిర్రు. అక్కచెల్లెన్ల అంతా రంజి లేకుండా ఎక్కడికి పోవాలన్నా బస్సుల పుణ్యానికి పోతున్నారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచిర్రు. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ చేసిర్రు. ప్రజాభవన్లో ప్రజావాణి నడిపిస్తున్నారు. పబ్లిక్ కు ఏ తిప్పలున్నా మంగళవారం శుక్రవారం కాగితాలు తీసుకుంటారు. ఇక నిన్న మొన్నటి దాకా నడిచింది ప్రజాపాలన. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీల కొరకు అందరి దగ్గర దరఖాస్తులు తీసుకున్నారు. ఇంకో దిక్కు మంత్రులు మీటింగుల మీద మీటింగులు పెడుతున్నారు. పొద్దుగాల లేస్తే పబ్లిక్లోనే ఉంటారు. ఇప్పటికైతే మస్తు రువ్వడి మీద పనిచేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ సారు కుర్చీలో కూకున్నాక మస్తు మారిపోయిండు. అదివరకు ఎంతకైతే అంతకన్నట్టే ముంగటికి దుంకెటాయనే ఇప్పుడు మస్తు నెమ్మలంగా ఉంటున్నాడు. రోడ్డు మీద సారు బండ్లు పోతున్నా పబ్లిక్ కు తిప్పల కావద్దని ట్రాఫిక్ ను ఆపొద్దన్నాడు. సచివాలయంలకు అందరినీ రానిస్తున్నాడు, పోనిస్తున్నాడు. ఏమన్నుంటే సచివాలయంలోనే మీటింగ్ పెట్టి చెప్తున్నాడు. కొత్త సంవత్సరం యాలల్లా డ్రగ్స్ మీద గట్టిగా నజరేసిండు. టీఎస్పీఎస్సీని సాఫాయి చేసి జల్దీగా పరీక్షలు పెట్టడానికి చూస్తున్నారు. నెల దినాల్లో శాతనైన కాడికి చేసిర్రు చెయ్యి పార్టీ వాళ్ళు అనుకుంటారట పబ్లిక్. కొత్త మురిపేం లెక్క చేయకుండా ముందు కూడా గిట్టనే పని చేయాలని కోరుకుంటారు. మరి ఏమైతుందో చూడాలి. ఎవరి ప్లానింగ్లు వాళ్ళవి, ఎవరి మీటింగులు వాళ్ళవి. ఎవరికి వాళ్ళు ఈసారి మాదే అధికారం అంటున్నారు. ఎత్తులు వేస్తున్నారు ఒకళ్ళు, పొత్తులు కూడగడతా అన్నారు ఇంకొకళ్ళు, బలం పెంచుకుంటా అన్నారు మరొకళ్ళు. ఏపీలో సై అంటే సై అన్నట్టుగానే నడుస్తుంది ఇప్పుడు రాజకీయం. రాబోయే ఎన్నికల కోసం అన్ని పార్టీలు రకరకాల ప్రయత్నాలు మొదలుపెట్టేసినాయండి. అట్లాగే సైకిల్ పార్టీ కూడా కదలిరా అనుకుంటా బయలుదేరింది. అదిగో పిలుస్తున్నాడు సారు. తెలంగాణలోనే అనుకున్నాం, ఎలక్షన్ల ముంగట ఏపీలో కూడా హామీల వర్షం గట్టిగానే కురుస్తున్నది. ఈసారి 600 అయినా గద్దెనెక్కాలని చూస్తున్న చంద్రాల సారు సైకిల్ పార్టీ వాళ్ళ తరపుకి వెళ్ళి పొట్టు హామీలు ఇస్తాడు. మహాలక్ష్మి ద్వారా నెలకు 1500 రూపాయలు ఎంత మంది మహిళలుంటే అందరికి ఇచ్చే బాధ్యత నాది. ఇస్తాం ఈ డబ్బులు. ఇదే కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. ఆగా చూసిర్రా, తెలంగాణలో చెయ్యి పార్టీ వాళ్ళు మహాలక్ష్మి పథకం పెడితే ఏపీలో సైకిల్ పార్టీ వాళ్ళు మహాలక్ష్మి పథకం పెట్టిర్రు. తెలంగాణలో 2,500 ఇస్తామంటుంటే ఏపీలో చంద్రాలు సార్ గజనెక్కితే ఆడోళ్లకు 1,500 ఇస్తారట. ఇంకా చూడుర్రే, ధరలు పెరిగాయి. అందుకనే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని, దీపం పెడతానని మీకు హామీ ఇస్తున్నా. 4వది, మీరెక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా ఉచితంగా మీరు తిరిగే సౌకర్యం, రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో 500కు సిలిండర్ అన్నారు చెయ్యి పార్టీ వాళ్ళు, 400కే సిలిండర్ అన్నారు కారు పార్టీ వాళ్ళు. కానీ ఏపీలో చంద్రాలు సారు రూపాయి తీసుకోకుండానే 3 సిలిండర్లు ఇస్తాడట. ఆడోళ్లకు ఫ్రీ బస్సు ఖాయం అంటున్నాడు. ఇంతేనా? ఇంకా చానున్నాయి. మీకు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. నిరుద్యోగ భృతి ఇస్తాం. అన్నదాత కింద రైతులకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. గిట్లా కదలిరా అనుకుంటా మీటింగులు పెట్టి హామీలు అయితే దబాయించిస్తున్నాడు చంద్రాల సారు. ఈ నడమ సాఫ్ట్వేర్ కొలువులు చేసేటోళ్ళు ఆఫీసులకు పోకుండా ఇంటికాన్నే పనులు చేసుకుంటారు కదా, వాళ్ళ కొరకు పట్టణాలలో పార్కులు కట్టిస్తాడట. పార్కులలో ఊకొని పని చేసుకోవచ్చు అన్నట్టు మాట్లాడిండు సారు. చంద్రాల సారు వస్తే 3 రాజధానులు పక్కకు పెట్టి మళ్ళా అమరావతినే రాజధాని చేస్తాడట. పండ్ల పని ప్యాన్ పార్టీ వాళ్ళకు గట్టిగానే సురుకులు పెట్టిండు. కడాన మీ సర్వే పొలం రాళ్ల పైన కూడా వేసాడా? ఎంత పిచ్చోడయా! పొలాల్లో కూడా వేసాడు. కడాన మీ పట్టాదారు పాస్ పుస్తకం అంది వేసాడా?
ఏ బొమ్మ? ఈయన మీ అమ్మ తరపున ఏమన్నా చుట్టవా? మీ నాన్న తరపున ఏమన్నా చుట్టవా? మీ దూరపు బంధువా? ఏంటి ఆ ఫోటో? మీకు రోషం రాదు. రోషం వస్తే భయపడతారు, కేసు పెడతాడని. అవునా కాదా? గిట్లా తిరువూరు మీటింగ్ లా జోరుగా నడిచినాయి సారు ముచ్చట్లు. సర్కారోళ్ళను గట్టిగా సాపించిండు. ఇంకో దిక్కు చంద్రాల సారు ముచ్చట్ల మీద ఫ్యాన్ పార్టీ వాళ్ళు కూడా ఎత్తెత్తి పోస్తున్నారు. మొత్తానికి ఏపీ పబ్లిక్ మీద కూడా గట్టిగానే కురుస్తున్నది ఆమిల వాన. ముందు ముందు ఇంగిత పెరిగినా పెరిగేటట్టే ఉన్నది. యుద్ధం అన్నాక ఎవరికి వాళ్ళు గెలిచారనే యుద్ధం చేస్తారు, ఓడిపోవాలని ఎవరు పోట్లాడరు కదా. అట్లాగే ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలు గెలిచేదానికే ప్రయత్నం చేస్తాయి. కానీ జనం ఎవరి వైపు నిలబడితే వాళ్ళే గెలుస్తారు. ఒక్కసారి గెలుస్తాం అనుకున్న వాళ్ళు ఓడిపోతారు, ఓడిపోతాం అనుకున్న వాళ్ళు గెలుస్తారు. ఎవరు ఊహించని ఫలితాలు వస్తుంటాయి. తెలంగాణ ఎన్నికల్లో కారు పార్టీకి ఈసారి అట్టే అయిందంట. తాము ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలిసినాడంట. అంతా అయిపోయినాక ఇప్పుడు ఏమనుకుంటే ఏమొస్తుంది, కానీ తలుసుకున్నప్పుడల్లా అరే అన్నట్టే అనిపిస్తుందట కారు పార్టీ వాళ్ళకు. ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా అట్ట అయ్యేది లేకుండే అన్నట్టే మాట ముచ్చట నడుస్తున్నదట. ఇక ఇప్పుడు ఇంకోసారి తెలంగాణ భవన్ల జైరాబాద్ ఎంపీ సీటు మీద అయిన మీటింగుల కారు పార్టీ లీడర్లంతా ఎలక్షన్లలో ఓడిపోయిన ముచ్చట్లే ముంగటేసుకున్నారట. అందరికంటే ఎక్కువ మాజీ మంత్రి కేటీఆర్ సార్ మాట్లాడిన ముచ్చట్లే ఇప్పుడు బయట బాగా వినిపిస్తున్నాయి. 119లో 39 గెలిచినాం, తక్కువేం కాదన్నట్టు మాట్లాడిండట సారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చనందుకే ఓడిపోయినామని చాలా మంది అన్నారట. అందుకే ఈసారి ఎంపీ ఎలక్షన్లలో గసంటి తప్పులు చేయకూడదని చెప్పుకొచ్చిండట. ఇంకో ముచ్చట ఏంటిదంటే దళిత బంధు, బీసీ బంధు గీసంటి పథకాలతోనే పబ్లిక్ లో వ్యతిరేకత పెరిగింది అన్నట్టు మాట్లాడిర్రట. ఒకలకిచ్చి ఒకలకి ఇయ్యకపోయేటాలకు అంత ఆగమాగం అయింది అన్నట్టు చెప్పుకొచ్చిండట సారు. ఇక కారు పార్టీ వాళ్ళు పెట్టిన పథకాలను పద్ధతులను చేయి పార్టీ వాళ్ళు మార్చేస్తారు కదా, వాటి మీద పోరాటం చేయాలన్నట్టు అందరు గట్టిగా అనుకున్నారట. అంతేకాదు కొత్త జిల్లాలను రద్దు చేస్తారనే ముచ్చట్లు కూడా వినిపిస్తున్నాయి ఈ నడుమ. దాని మీద లొల్లి చేయాలి అన్నట్టు మాట్లాడుకున్నారట. ఇప్పటికే చెయ్యి పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కలిపి 420 హామీలని ఓ పుస్తకం తయారు చేసిరు కదా, అగో దాన్ని పబ్లిక్ లోకి తీసుకుపోవాలి, అంత పూటు చేయాలి అని చూస్తున్నారట. ఎట్టయినా సరే ఎంపీ ఎలక్షన్లలో గెలిచి చూపెట్టాలి అన్నట్టు గట్టిగా కసి మీద ఉన్నారట కారు పార్టీ వాళ్ళు. చూస్తుంటే అసెంబ్లీ ఎలక్షన్ల అప్పుడు అయినట్టే ఎంపీ ఎలక్షన్లకు కూడా లడాయి మస్తు గట్టిగానే నడిచేటట్టున్నది అనుకుంటారు అందరూ. ఆపద వచ్చినప్పుడు మొక్కులు, సంపద పెరిగినాక మరుపులు, ఇట్టాగే ఉంటుంది మనలో చాలామంది వ్యవహారము. కష్టం వచ్చినప్పుడు దేవుడా 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 అని మొక్కులు మొక్కుతా అంటారు. ఆ కష్టం గట్టెక్కుతానే ఓ దండం పెట్టేసి పోతా అంటారు. కానీ ఈడ చిన్నబాబు మాత్రం మొక్కిన మొక్కులు అస్సలు మర్చిపోలేదు. ఎప్పుడు మొక్కుకున్నాడో ఏం కథో తెలియదు, కానీ ఎన్నికల ముందు మంగళగిరి నరసింహుడికి మొక్కు చెల్లించేసినాడు. ఓ దిక్కు నాయన ఊరూరా మీటింగులు పెట్టి మళ్ళా రువ్వడి పెంచుతుంటే ఇంకో దిక్కు తనయుడు గిట్ల మొక్కులు చెల్లించుకునే పనిలో పడ్డాడు అన్నట్టు. అగ చూడర్రే, తల్లిని, ఇంటి ఆమెను, పిలగాన్ని, ఇంటిల్లి పాదిని అందరిని ఇంట పెట్టుకొని మంగళగిరి నరసన్న దర్శనానికి పోయిండు. పోత వట్టి చేతులతో నెట్టబోతాడు. స్వామి కొరకు కానుకలు గట్టిగానే కొండపోయిర్రు. నరసన్నకు కిరీటము, చెంచిలక్ష్మి తల్లికి, రాజ్యలక్ష్మి తల్లికి పట్టుబట్టలు, సొమ్ములు గట్టిగానే తీసుకుపోయిర్రు. కానుకలన్నీ ఎండి పల్లెల్లో పెట్టుకొని ఆలు మగలు పిలగాడు ముగ్గురు 3 పల్లెలు పట్టుకొని గుళ్ళకు పోయిన్రు. అయ్యగారులు పూజలు చేసి దీవెనార్తి పెట్టిర్రు. అంతేకాదు పానకాల స్వామి గుడికాడ మెట్ల పూజలు కూడా చేసిర్రు. ఆలు మగలు ఇద్దరు కలిసి మెట్ల మీద దీపాలు వెలిగిచ్చిర్రు. మొక్కులు గట్టిగానే చెల్లించుకున్నారు. మరిగా చంద్రాల సారు జైల్లో ఉన్నప్పుడు ఒక పూజల ఎక్కే మెట్టు దిగే మెట్టు అన్నట్టు కనిపించిన దేవుళ్ళ కల్లా మొక్కిర్రు సైకిల్ పార్టీ వాళ్ళు. యాగాలు చేసిర్రు, టెంకాయలు కొట్టిర్రు, పొర్లు దండాలు పెట్టిర్రు, మస్తు మొక్కులు మొక్కిర్రు. అట్లనే ఇక ఇంటి వాళ్ళు కూడా మొక్కులు గట్టిగానే మొక్కినట్టున్నారు. అందుకే నరసన్నకు పద్ధతి పట్టిర్రు. పండ్ల పని వచ్చే ఎలక్షన్లలో కూడా అంత కలిసి రావాలని మళ్ళోసారి మొక్కులు మొక్కినట్టే ఉన్నది అంత చూస్తుంటే. ఇరుగు పొరుగు అన్నాక మంచికి చెడుకి ఒకరికొకరు సాయం చేసుకోవాలా, కలిసిమెలిసి ఉండాలా. కానీ మన దేశానికి ఏందో ఇరుగు పొరుగు దేశాలే పెద్ద శత్రువులుగా తయారైపోయినాయి. కళ్ళమంట ఎక్కువైపోతుంది. చైనా, పాకిస్తాన్, శ్రీలంక అనుకున్నాం. ఇప్పుడు ఆ లిస్టులో మాల్దీవ్స్ కూడా చేరిపోయింది. అందుకే మన పిఎం గారు తన స్టైల్లో మాల్దీవ్స్కి గట్టి షాక్ ఇచ్చినారు. దెబ్బకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది ఇప్పుడు మాల్దీవ్స్కి. మంచిగా ఉంటే మంచిగా ఉంటాము, లొల్లికొస్తే ఆడికైతే ఆడికి. మన దేశంతో పెట్టుకుంటే ఊకుంటామా అన్నట్టే చేస్తారు ఇప్పుడు ఇంటర్నెట్ జనాలు. మనోళ్ళు చాలా మంది మాల్దీవులు అని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎగేసుకొని పోతుంటారు కదా.
ఆగో గట్ల మన దేశం పైసలు తిని మాల్దీవులకు మస్తు కండ్లు నెత్తికెక్కినాయట. అందుకే చైనా దేశపోళ్లతో కలిసి మన దేశం మీద లేని తాకట్లు పడుతున్నారట. మాల్దీవుల సర్కారోళ్లకు మన దేశం అంటే అస్సలు సహిస్తలేదట. రావద్దు పోవద్దు అన్నట్టే చేస్తారట. రెండు దేశాల నడుమ ఉన్న ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నారట. అందుకే ఇక కొట్టక తిట్టక పిసికినట్టు మన పిఎం సారు మన దేశంలోనే ఉన్న లక్షద్వీప్కు పోయి సముద్రం కాడ పోటువోలు దిగి నీళ్ళ ఈత కొట్టి అందరూ లక్షద్వీప్కు చూడనికే పోవాలి, మంచి ఉన్నది ఇక్కడ అన్నట్టు చేసిండు మొన్న. ఇక మోదీ సారు పెట్టిన పోటువోలు వీడియోలు చూసి మాల్దీవుల లీడర్లకు పానం మసి మసి అవుతున్నదట. అంటే మా దేశానికి పోటీగా లక్షద్వీపును తయారు చేస్తారా, గట్లెట్లయితుంది అన్నట్టు కండ్లల్లో మాను పోసుకుంటున్నారట. ఇదే ముచ్చట మీద ఇంటర్నెట్లో మన దేశపోళ్ళు మస్తు కోపానికి వస్తున్నారు ఇప్పుడు. మరి లేకపోతే మన పైసల మీద బతుకుకుంటా మన దేశానికి వ్యతిరేకంగా చైనోళ్లతో కలిసి తాకట్ల పడుతున్నారు. అందుకే ఒక్కటే దెబ్బకు మాల్దీవుల టూరిజం బిజినెస్ పడిపోయిందట. ఇప్పుడు మనోళ్ళు చాలా మంది బుకింగ్లు రద్దు చేసుకున్నారట. మన దేశంలోనే ఉన్న లక్షద్వీప్కు పోవాలని టికెట్లు బుక్ చేసుకుంటున్నారట. అయినా మనోళ్ళను పెద్దగా చేసుకుంటే మంచిది కానీ వేరే దేశపోని పెద్దగా చేస్తే ఇక వాడికి ఇట్లా మన కాళ్ళనే కట్టబెడతాడు అనుకుంటారు ఇప్పుడు దేశం అంతా. పోతే గీతే మన లక్షద్వీపుకు ఓన్రి మాల్దీవులకు అసలు ఓకుర్రి అని ఇంటర్నెట్లో ఒకటే కామెంట్లు పెడుతున్నారు. కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ కొమరవెల్లి మల్లన్న స్వామి. భక్తుల పాలిట కొంగు బంగారం మల్లికార్జునుడు వెలిసిన ఆ కొమరవెల్లి పట్నం. అలాంటి స్వామి కళ్యాణఘట్టం అంటే మామూలుగా ఉంటుందా? ఆహా, అదో అద్భుతమనే చెప్పాలా. పదండి, బలిజ మేడలమ్మ గొల్లకేతమ్మలతోటి ఆ మల్లికార్జున స్వామి పెళ్ళి ఎంత ఘనంగా జరిగిందో మనము చూసొద్దాం. బండసొరికెల వెలిసిన కోమిరెల్లి మల్లన్న కళ్యాణం కమనీయంగా జరిగింది. అయితారం బలిజ మేడలమ్మను గొల్లకేతమ్మను పెండ్లాడిండు ఆ మల్లన్న దేవుడు. ఎంత కన్నుల విందుగా సాగిందో ఆ స్వామి అమ్మవార్ల పెండ్లి కార్యం చెప్పతరం కాదు. ఈ తాపు స్వామి అమ్మవార్లకు కొత్త మంత్రులు కొండా సురేఖ మేడం, పొన్నం ప్రభాకర్ సారు కలిసి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిర్రు. అమ్మవార్లకు బంగారు కిరీటాలు పెట్టిర్రు. ఉజ్జయిని పీఠాధిపతి శివాచార్య మహాస్వామీజీ మల్లన్న స్వామి లగ్గానికి పెండ్లి పెద్దగా వచ్చిండు. ఆగమ శాస్త్రం ప్రకారంగా పొద్దుగాల సరిగ్గా 10 గంటల 45 నిమిషాలకు స్వామి కళ్యాణ ఘట్టంగా అనిచ్చిర్రు. వధువులైన అమ్మవార్లు బలిజ మేడలమ్మ గొల్లకేతమ్మల తరపున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేసిర్రు. వరుడు మల్లన్న దేవుని తరపున పడిగన్న గారి వంశస్థులు కన్యాదానం స్వీకరించిర్రు. శివాలు ఊకుంట శివమెత్తిన శివసత్తుల ఆటలు ఓ దిక్కు, వేలగానంగా ధరలొచ్చిన భక్తుల మొక్కులు ఇంకో దిక్కు. ఇట్లా పొంగి పొర్లిన భక్తి నడుమ చాలా గొప్పగా జరిగింది మల్లన్న స్వామి కళ్యాణం. గుడి ముంగట పెద్ద పట్నం వేసి మల్లన్న దేవునికి ఘనంగా పబ్బతి పట్టిర్రు. వచ్చిన భక్తులంతా చిన్న పట్నాలు వేసుకుంటా స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. మన తెలుగోళ్ళే కాదు, ఎక్కడెక్కడి నుంచో దండు కట్టినట్టే దండిగా తరలొచ్చిర్రు భక్తులు. అందుకు తగ్గట్టే ఏర్పాట్లు కూడా చేసిర్రు గుడి పెద్దలు. గుడి రాజగోపురం కాన్నుంచి తోటబావి దాకా పందిళ్ళు వేసిర్రు. రాజగోపురాన్ని కరెంటు దీపాలతోటి చూడముచ్చటగా అలంకరించిర్రు. పోయినసారి కంటే ఇంత గొప్పగానే జరిగింది ఈసారి పెండ్లి తంతు మొత్తం. మాపటీలి స్వామిని రథం మీద ఊరేగిచ్చుడుతోని కళ్యాణ ఘట్టం సమాప్తం అయ్యింది. కాంగ్రెస్ ప్రజాపాలన మహత్యము మామూలుగా లేదండి. పథకాల కోసం ఎంచక్క దేవుళ్ళు కూడా దరఖాస్తులు పెట్టేసుకుంటున్నారు. ఎట్ట కనపడుతున్నాం కిట్టో, దేవుళ్ళు లేనిది దరఖాస్తులు ఏంది అనుకుంటున్నారా? నిజమండి బాబు, నా మాట నమ్మండి. దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా. కానీ రివర్స్లో దిక్కు మొక్కు లేని ఓ గుడి కోసం ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. స్వయంగా శివపార్వతుల పేరుతో అధికారులకు అప్లికేషన్ వచ్చిందంట. పదండి, అదేందో చూసొద్దాం. దిక్కు లేని వాళ్ళందరికీ దేవుడే దిక్కు అని అంటారు కదా. కానీ మన దేశంలో ఎన్నో పురాతన గుడులు దిక్కు మొక్కు లేకుండా వాడున్నాయి. ధూపదీప నైవేద్యాలు లేకుండా పాడుపడిపోతున్నాయి. మరి దిక్కు లేని వాళ్ళందరికీ దేవుడే దిక్కు అయితే ఆలన పాలన లేకుండా పాడున్న ఆ గుడులకు దిక్కేవాళ్ళు సర్కారోళ్లే కదా. అందుకే ఇగో ప్రజాపాలనలో దేవుడి తరపున దరఖాస్తు పెట్టిండు ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి అనేటి ఒక అన్న. అవునంటే
అంటే ఆగ చూడరే. దరఖాస్తుదారుడి పేరు శివయ్య, ఇంటి ఆమె పేరు పార్వతమ్మ, కొడుకుల పేర్లు వినాయకుడు, కుమారస్వామి. పేర్లు ఒక్కటే కాదు, పుట్టిన తేదీ కూడా రాసిర్రు. ఇక ఏమేం పథకాలు కావాలి అన్న కాడ టిక్కులు చూడర్రే. స్వామివారికి మహాలక్ష్మి పథకం కావాలన్నట, రైతు భరోసా పథకం కావాలన్నట, ఇందిరమ్మ ఇండ్ల పథకం కావాలన్నట, గృహజ్యోతి చేయూత పథకాలు కూడా కావాలన్నట. గమ్మతే ఉన్నది కదా. అయినా ఈ విశ్వమే తనదైన శంకరునికి ఇందిరమ్మ ఇల్లెందుకు? ఈ విశ్వానికే జ్యోతి స్వరూపుడైన శివయ్యకు కరెంటు తోటి అక్కెరేమున్నది? అయితే ఇక్కడనే ఉన్నది అసలు ముచ్చట అంతా. ఇక గిడ కానొస్తున్న పురాతన శివుని గుడి బాగు కోసమేనాట ఈ దరఖాస్తు పెట్టింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో ఉన్న త్రికూటేశ్వర ఆలయం ఇది. ఇక చూడరి దరఖాస్తు రాసిన అన్న చెప్తాడు. ఆ త్రికూటేశ్వర ఆలయంలో రూమ్ లేనందున పురోహితునికి రూమ్ అడగడం ఉద్దేశంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇల్లు కొరకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కరెంటు బిల్లు కూడా పెట్టినాం. దానికి వేరే ఉద్దేశం కానీ లేదు, కేవలం మా గుడికి డెవలప్మెంట్ కొరకు మాత్రమే పెట్టినాం. ఎటువంటి అధికారులకు ఈ అప్లికేషన్ తో సంబంధం లేదు, నేను స్వతహా చేశాను. అదన్నట్టు లోకమంతటికి అభయం ఇచ్చే శంకరుని కోసమే అభయాస్తంలో దరఖాస్తు పెట్టిండు అన్న. అందరూ ఎవల లాభం వాళ్ళు చూసుకుంటే గీ అన్న మాత్రం సొంత లాభం మానుకొని ఏకంగా దేవుని కోసమే ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చిండు. అందుకే ఇప్పుడు అన్నను గట్టిగానే తారీఫ్ చేస్తున్నారు అందరూ. మరి చెయ్యి పార్టీ సర్కారోళ్ళు ప్రజాసేవతో పాటు గీ దరఖాస్తుదారుని కూడా మన్నించి దేవుని సేవలో కూడా తరిస్తారా అన్నది చూడాలిగా. సంక్రాంతి ఆడోళ్ళ పండగే, దసరా ఆడోళ్ళ పండగే, నాగుల చవితి, అట్ల తద్ది, అక్షయ తృతీయ ఇట్లా చెప్పుకుంటా పోతే పండగలన్నీ ఆడవాళ్ళ ఆనందం కోసమే అన్నట్టున్నాయి తప్ప మన మగజాతి కోసం ఒక్కటంటే ఒక్క పండగనే ఉందా చెప్పండి? ఎంత అన్యాయమో కదా. చివరికి శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో కూడా ఆడవాళ్ళ డామినేషనే. అందుకే మన మగవాళ్ళు మాత్రమే జరుపుకునే ఓ పండగని ఎతికి మరీ పట్టుకొచ్చిన. ఇదిగో చూసేయండి. మొగోళ్ళ పండుగ అంటే మామూలుగా ఉండదు మరి. అగ చూడర్రి, ఏడ చూసినా మొగోళ్ళే. గంటె తిప్పి పొంగళ్ళు అండే కాడ ఆళ్ళే, అండిన పొంగల్ని దేవునికి నైవేద్యం పెట్టే కాడ ఆళ్ళే, దేవునికి మొక్కుల కాడ ఆళ్ళే, కొబ్బరికాయలు కొట్టే కాడ ఆళ్ళే, ప్రసాదం తినే కాడ కూడా ఆళ్ళే. అంతా మొగోళ్ళ పెత్తనమే. ఆడోళ్లకు ఎంట్రీ లేనే లేదు. భలే ఇంత ఆచారమే ఉన్నది కదా. అవును మరి, ఇంత ఆచారమే. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె ఊరు ఆచారం ఇది. వెనకటి సంధి వస్తున్నదట గిట్లా. పొంగళ్ళ పండుగ పేరిట ఏటా సంక్రాంతి పండుగకు ముందు చేసుకుంటారట. అట్లా ఈసారి కూడా మస్తు సంబురంగా నడిచింది పొంగళ్ళ పండుగ. ఎప్పుడు ఈ గ్రామం పుట్టింది అప్పటి నుంచి కూడా ఇక్కడ వెలిసినటువంటి ఈ స్వామివారికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగేది. ఆయన ఆ రోజుల్లో ఇక్కడ ఒక బార్ద్ అనేది ఒక పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి నిర్మించి ఆ యొక్క దేవుణ్ణి అక్కడ పెట్టి, ఈ దేవునికి ఎప్పటి వరకు కూడా అంటూ ముట్టు అనేది తగలకుండా మీరు చేసుకుంటే బాగుంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ అంతా మగవారి యొక్క పొంగళ్ళు పెట్టడము అన్ని ఇంటికాని తెచ్చి ఇక్కడనే కడిగి ఇక్కడనే చేసి అన్ని చేయడం జరుగుతుంది. ఈ ప్రసాదాన్ని మగవాళ్ళందరూ కూడా తినవచ్చు, కానీ ఆడవాళ్ళు తగలకూడదు, తినకూడదు. ఇక ఈ మొగోళ్ళ పండుగ వెనక ఓ చిన్న కథ కూడా ఉన్నది. వెనకటకి ఏరియాలో ఓ వేద పండితుడు తిరిగిండాట. ఆయన మొగోళ్ళతోటి తప్ప ఆడోళ్లతోటి అస్సలు మాట్లాడకపోయేదట. ఇక ఓ రోజు పోత ఊళ్ళో సంజీవరాయ స్వామి పేరిట ఓ శిలను ప్రతిష్ఠ చేసిండాట. ఊరు చల్లగుండాలంటే ఏటా సంక్రాంతి ముంగట వచ్చే ఐతారం నాడు ఈ శిలకు మొగోళ్ళే పొంగళ్ళు అండి నైవేద్యం పెట్టాలని చెప్పి మాయమైండాట. అగో అట్లొచ్చిందా అన్నట్టు ఈ మొగోళ్ళ పండుగ. ఇక గిదే ఆ బ్రాహ్మణుడు ప్రతిష్ఠ చేసిన శిల. ఇంతకు ఈ సంజీవరాయ స్వామి అంటే ఎవరనుకుంటారు కదా, ఆంజనేయుడేనాట. సంజీవిని తెచ్చిండు కాబట్టి అట్లా పేరు పోయిండట ఈ దేవుడు. ఇక ఎంత మొగోళ్ళ పండుగ అయినా పురాగా ఆడోళ్ళు రాకుండా ఉంటారా? రావచ్చునాట, కానీ గుడి లోపలికి ఎంట్రీ లేదు, ప్రసాదం తినే బాకీ లేదు, ఒక్క దండం పెట్టుకున్నాడు వరకే ఛాన్సు. అయినా కానీ సంక్రాంతి పండుగ కంటే ఈ పొంగళ్ళ పండుగనే చాలా సంబురంగా జరుగుతుందట ఇక్కడ. ఎందుకంటే ఆ సంజీవరాయ స్వామి దయతోనే ఈ ఊరోళ్ళంతా చల్లగా బతుకుతున్నారట. అందుకే పొంగళ్ళ పండుగ తిప్పాయపల్లె ఊరికే పెద్ద పండుగ అయింది. ఈ అండి ఇవాళ పటాస్ వార్తలు. పటాసుల మాదిరి పేలిపోయినాయి కదా. మళ్ళా పటాస్ వార్తల్లో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే, పోయొస్తా. 10 టీవీ చూస్తా ఉండండి.